ఎవరి సర్వేలు వాళ్ళే. ఈవెన్ మనం పోలింగులు పెట్టినా సరే ఎవరి లెక్కలు వాళ్ళకే వస్తాయి. మన దాంట్లో ఫాలో అయ్యేటటువంటి వాళ్ళని బేస్ చేసుకుని వస్తాయి. కాబట్టి అది పక్కన పెడదాం. ఎందుకంటే ఇంకా 4వ తారీఖు టైం ఉంది కాబట్టి ఈలోపు ఎవరి లెక్కలు వాళ్ళయ్యే కాబట్టి ఒక్క పాయింట్ నా వీడియోస్ ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు మీరు తెలుగుదేశానికి వేశారా, జనసేనకు వేశారా, భారతీయ జనతా పార్టీకి వేశారా, అంటే కూటమికి వేశారా, ఎందుకు ఓటు వేశారు, దాని వెనకాలన్న మీ ఉద్దేశం ఏంటి? అది జగన్ పరిపాలన నచ్చక, లేకపోతే మోడీ మీద అభిమానంతోనో పవన్ మీద అభిమానంతోనో చంద్రబాబు అయితే కరెక్ట్ అనేనా, లేదు జగన్ పరిపాలన బాగుండి కూడా వీళ్ళ అవసరం ఉంది కూటమి అని వేశారా? ఇది కామెంట్ల రూపంలో పెట్టండి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు జగన్కే కాకుండా చంద్రబాబుకి ఎందుకు ఓటు వేయకూడదు? అంటే వైసీపీకి ఓటేసిన వాళ్ళు, తెలుగుదేశానికి ఓటేసిన వాళ్ళు, మీరు అసలు ఆ నాయకుడిని ఎంచుకోవడానికి కారణం ఏంటి? నెంబర్ 1. అవతల వాళ్ళు వద్దనుకోవడానికి కారణం ఏంటి? నెంబర్ 2. రిజల్ట్ ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారు? నెంబర్ 3. ఈ పాయింట్స్ కింద కామెంట్ పెట్టండి. తిట్టుకోవద్దు. ఒకళ్ళకొకళ్ళు మీ అభిప్రాయాలు పంచుకోండి. ప్రజాస్వామ్యం అంటే అభిప్రాయాలకు సంబంధించిన పంచుకోవడమే తప్పించి తిట్టుకోవడం కాదు.